నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే అన్ని అవయవాల కొద్దీ ముఖ్యంగా మనం కన్నుగా ఎంచుకుంటాం. ఎందుకంటే ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని చూడాలంటే కన్ను ముఖ్యంగా అనమాట మన అవయవాల్లో. మరి కన్నుకు సంబంధించి ప్రతి రోగానికి పులి స్టాప్ ఏదైనా ఉందంటే అది కేవలం మన సుశీలా నేత్రాలయం సుధాకర్ సార్ వాళ్ళ టీమే అని చెప్పొచ్చు. ఎందుకంటే సుశీలా నేత్రాలయంలో దాదాపు 10 మంది డాక్టర్ల చేత రకరకాల సమస్యలు, రెటినా కానీ, కార్నియా కానీ, ఇంకో సమస్య, అన్ని సమస్యలకు చాలా అద్భుతంగా, చాలా లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన ఎక్విప్మెంట్స్ని ఉపయోగించి అద్భుతమైన కర్నూలు, రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ వైద్య సేవలు అందిస్తున్న సుశీలా నేత్రాలయంలో ఒకసారి స్పెషల్ ఫోకస్ చేసి ఎలా ఉందో అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా సార్, సుశీలా నేత్రాలయం స్టార్ట్ చేసి చాలా ఏళ్ళ నుంచి మీ ఫాదర్ రన్ చేస్తున్నారు సార్. ప్రజెంట్ మీరు కొత్తగా ఇక్కడ చాలా రోజుల నుంచి చేస్తున్నారు. మీ పేరెంట్ సార్ ఇంతకు ముందుగా సార్? నమస్కారం అండి, థ్యాంక్ యూ ఫస్ట్ మా దగ్గరకు వచ్చినందుకు, మా మీద ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రాఘవ్ ప్రీతం. నేను కార్నియా, క్యాటరాక్ట్, రిఫ్రాక్టివ్ సర్జన్, అంటే నల్లగుడ్డు శుక్లం ఆపరేషన్ మరియు అద్దాలు లేకుండా చేసే ఆపరేషన్, రిఫ్రాక్టివ్ సర్జరీ స్పెషలిస్ట్ని. ఓకే సార్. నేను ఎల్వి ప్రసాద్ హైదరాబాద్ నుంచి ట్రైన్ అయ్యాను. 3 years అక్కడ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. సో ఆ స్థాయిలో అక్కడైతే నేను ఏదైతే చూసానో, నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను నేర్చుకునే దాంతో పాటు అక్కడ నోటీస్ చేసింది ఏంటంటే చాలా మందికి చిన్న విలేజెస్ నుంచి హైదరాబాద్ వరకు రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రీవియస్ గా నేను 10 years పేషెంట్ సార్ ఎల్వి ప్రసాద్ కి. మీకు కూడా నల్లగుడ్డు గురించి తెలుసు, అవగాహన ఉంది, ప్లస్ వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా అక్కడ వెళ్ళడానికి ఎంత డిఫికల్టీ ఉంటుందో మీకు తెలుస్తుంది. సో మేజర్ గా నేను కర్నూలుకి వాపస్ వచ్చిన తర్వాత మొట్టమొదటి అనుకుంది ఏంటంటే ఆ డిఫికల్టీ తగ్గాలి. ఓకే సార్. ఎందుకంటే బార్డర్ దాటాలి, స్టేట్ దాటాలి. ఇదే సర్వీస్ మనము లోకల్ గా ప్రొవైడ్ చేయగలిగితే చాలా మందికి మేలు చేసినట్టు అవుతాం. రెండోది ముఖ్యంగా ఏంటంటే కర్నూలులో ముఖ్యంగా చాలా మందికి అగ్రికల్చర్ బేసిక్ గా పంట పొలాల్లో పనిచేసే అలవాటు చాలా ఎక్కువ. దాంతో పాటు చాలా మందికి దెబ్బ తగులుతుంది. దాంతో పాటు చాలా మందికి నాటు వైద్యం అలవాటు ఉంది. నాటు వైద్యం అంటే కంట్లో రాళ్ళు తీస్తామని చెప్పి కొంతమంది రాళ్ళు తీస్తారు, కొంతమంది పసరు పోస్తున్నారు, కొంతమంది పాలు పోస్తున్నారు, కొంతమంది చెట్టు పాలు పోస్తున్నారు. సో అలా చేయడం వల్ల చాలా మంది ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ పల్లెటూరు నుంచి కర్నూలుకి రావడానికే చాలా కష్టం. ఎందుకంటే అన్ని టైంలలో బస్ కూడా అవైలబుల్ ఉండదు. షేర్ ఆటోలో ఎక్కువ వస్తారు చాలా మంది. ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే మనం ఊహించాలి వాళ్ళకి ఎంత వరకు డిఫికల్టీ ఉంటుంది అన్నది. సో ఆ బ్యారియర్ ని, ఆ డిస్టెన్స్ ని మనము బ్రేక్ చేయాలన్నదే మెయిన్ అజెండా. చాయిస్ తోనే మనం ఏం చేసామంటే ఏదైతే టెక్నాలజీ ఎల్వి ప్రసాద్ లో అవైలబుల్ ఉందో, ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి లేదంటే స్కాన్ అవసరం ఉన్న వాళ్ళకి, ఇందాక మనం చూసినట్టు చిన్న పాపకి దెబ్బ తగిలింది, ఇమ్మీడియట్ గా మనం ఆపరేషన్ చేస్తే చూపు బాగా వస్తుంది. బట్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కనీసం 2 days పడుతుంది. ప్లస్ అక్కడ ఉండడానికి వాళ్ళకి వసతులు ఉండవు. అవన్నీ ఆలోచించి అవి ఏవైతే టెక్నాలజీ ఉందో, ఏదైతే స్కిల్ ఉందో, ఏదైతే నీడ్ ఉందో అవన్నిటిని మనం కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. కర్నూలులో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ పీపుల్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బయట చూస్తుంటారు. సేమ్ నాకు ఈ సెటప్ లేక రావుగానే సేమ్ ఎల్వి ప్రసాద్ సెటప్ సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా, చైర్ యూనిట్స్ కానీ, క్యాబిన్ సిస్టమ్ కానీ యాజ్ ఇట్ ఈస్ ఎల్వి ప్రసాద్ మెయింటైన్ చేస్తున్నారు. పేషెంట్స్ రివ్యూ కూడా చాలా చూసాను సార్ సుశీలా నేత్ర. నేను ప్రీవియస్ ఒక 15 to 20 years బ్యాక్ నుంచి సార్ పేషెంట్ సార్. సుధాకర్ సార్ పేషెంట్. సుధాకర్ సార్ ఒక 10 years బ్యాక్ ఇక్కడ నుంచి నాకు ఎల్వి ప్రసాద్ కి రెఫర్ చేశారు సార్. ఆ టైంలో మీరు ఉండకపోయింది. ఒక 10 years బ్యాక్ నాకు అక్కడికి రెఫర్ చేస్తే వెళ్ళాను సార్. నేను ఎల్వి ప్రసాద్ కి వెళ్ళాను. ఇప్పుడు ఆల్ సెటప్ మన హాస్పిటల్ అయితే ప్రెసెంట్ రైట్ నో రాయలసీమ నాకు తెలిసి ఇంత పెద్ద సెటప్ ఎక్కడ లేదు. ప్లస్ ఎగ్జాక్ట్ సేమ్ మెషిన్స్, ఎగ్జాక్ట్ సేమ్ టెక్నాలజీ. అంటే మనం ఈ రోజు ఒకవేళ ఇప్పుడు మనం హాస్పిటల్ టూర్ కి వెళ్తే నేను మీకు ఒక్కొక్క మెషిన్ చూపించగలుగుతాను. ఎగ్జాక్ట్లీ సేమ్ కంపెనీ, సేమ్ మెషిన్ మనకి హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఏ మెషిన్ అయితే ఉందో అదే మనకు అవైలబుల్ లో ఉంది. స్కిల్ సెట్ కూడా ఓన్లీ మెషిన్ ఉంటే సరిపోదు కాబట్టి ట్రైనింగ్ కూడా నేను కూడా ఎల్వి ప్రసాద్ నుంచి, ఇందాక డాక్టర్ నేహా ఘోష్ తో కూడా మాట్లాడినాను, తను కూడా ఎల్వి ప్రసాద్ నుంచి వచ్చారు. సో రెటినా స్పెషలిస్ట్ 3 ఉన్నారు. వాళ్ళు కూడా అమేజింగ్ వర్క్ చేస్తారు. ఆర్ఓపీ స్క్రీనింగ్ చాలా వాళ్ళు కూడా మాట్లాడతారు. సో ఆ వర్క్ అంతా కూడా ఎగ్జాక్ట్ ఆ లెవెల్ స్టాండర్డ్ లో కేర్ ఏ మాత్రం తగ్గకుండా క్వాలిటీ ఆఫ్ కేర్ సేమ్ స్టాండర్డ్ లో మెయింటైన్ చేస్తూ, దాంతో పాటు లోకల్ గా మనం అవైలబుల్ చేయడమే మన మేజర్ గోల్ అండ్ అంబిషన్. ఆ గోల్ అండ్ అంబిషన్ కంప్లీట్ గా రీచ్ అయినామని అయితే చెప్పాను, బట్ ఆ దారిలోనే ఉన్నాము. సో ఏదైతే ప్రాబబ్లీ
ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంకా చాలా మందికి తెలియదు కర్నూలులో ఇంత జరుగుతుంది, ఇంత చేయగలుగుతున్నాం అని తెలియదు. సో దాని వల్ల ఇంకా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బట్ ఐ ఫీల్ మీలాగా చాలా మంది పేషెంట్స్ చూస్తారు, తప్పకుండా ఇప్పుడు ఇంత పెద్ద సెటప్ తెలుస్తుంది సార్ పేషెంట్స్ కూడా. సో మీ సైడ్ నుంచి ఎప్పుడైతే ఆబ్వియస్లీ మనకి ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుందో, ఎక్కువ మందికి తెలిస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా రీచ్ అవుట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలని తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికీ చాలా మంది హైదరాబాద్ కి వెళ్ళి చూసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అంటారు మాకు తెలియలేదు సార్, తెలియలేదు కాబట్టి మేము అంతా కష్టపడని దూరం వెళ్ళాల్సి వచ్చింది. అదే ఇక్కడ మీరు ఉన్నారని ఒక్క మాట ఎవరన్నా మాకు చెప్పింటే బాగుండేది అని చాలా మంది చెప్తారు. ఇప్పుడు నేనే సుధాకర్ సార్ ఒకటే సుశీలా నేత్రాలయం బ్రెయిన్ సార్, ఇప్పుడు కార్నియా స్పెషలిస్ట్ మీరు కూడా ఇక్కడ ఉన్నారంటే అక్కడ దాకా నేను వెళ్ళాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి మీకు ఇక్కడే మనం చూడగలుగుతాం. నాకు తెలియదు సార్, ఓన్లీ సుధాకర్ సార్ ఒకటే సుశీలా నేత్రాలయం అనే కాన్సెప్ట్ లో 15 years బ్యాక్ అంతే కదా. అంతే, డెఫినెట్లీ. ఈ రోజుకి నాకు తెలిసి ప్రాబబ్లీ మీ ద్వారా చాలా మంది ఇక్కడే చూపించుకుంటారేమో, కానీ మీరు కూడా ఇక్కడే చూపించుకోండి. మిమ్మల్ని ఇక్కడే డెఫినెట్లీ మేము చూస్తాము. విల్ డూ ద బెస్ట్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ విచ్ కెన్ బి డన్, వీ కెన్ డూ ఇట్ లోకల్. ఇక ఏదైతే సాధ్యమో అన్ని ఇక్కడే చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కానొస్తుందిలే నీకు లైట్? బాగుంది కదా, లైట్ అంతా బాగా కానొస్తుంది. లైట్ చూడు. ఇవి స్టిచెస్, ఇవి కుట్లు కూడా తీసేస్తాం. ఓకే సార్. బాగా మానింది కాబట్టి కుట్లు కూడా తీసేస్తాము. లోపల ఉన్న తెల్లది తీసేసి అద్దం పెడితే చూపు కూడా బాగా కనపడుతుంది. చాలా అదృష్టం, ఎందుకంటే చూపుకి దూరంగా తగిలింది కాబట్టి ఆపరేషన్ చేసి చూపు అన్నా ఇవ్వగలుగుతున్నాం. ఒకవేళ మధ్యలో తగిలింటే చాలా ఇబ్బంది అయ్యేది. అసలు పాప చిన్నపిల్లలు అంతా ఒక 5 మంది 6 మంది కూర్చొని ఆటలాడుకున్నప్పుడు యువ చేతిలో కత్తి ఉంది సార్. అది పాప గుంజుకున్నప్పుడు కత్తి కంట్లో గుచ్చుకుంది కొంచెం. మన కన్నుగుడ్డు తెల్ల నుంచి నల్లగుడ్డు వరకు కొంచెం తెగింది. అందుకే మన అక్కడ నంద్యాలలో మన డాక్టర్ని కలిస్తే ఇక్కడ మన కన్నులు కొల్లాలని చెప్పని ఇక్కడికి రాపించి పంపించారు. ఇక్కడ ఏం జరిగింది మీకు? ఇక్కడికి మనకి ఒక కుట్లు అనేది పడ్డది సార్. ఇప్పుడైతే ఎట్లా మత్తిచ్చి చేశారా? మత్తిచ్చి చేశారు సార్. ఎన్ని రోజులు అయింది చేసి? ఇప్పటికి ఒక 1 month సార్. ఎలా ఉంది వచ్చినప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి చాలా బాగుంది సార్. వచ్చినప్పుడు కళ్ళు తెరిచేది కాదు కదా? లేదు సార్, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇట్లా కళ్ళు మూసుకొని చూసి ఇప్పుడు బాగా కళ్ళు తెరిచి చూసుకుంటుందా? బాగున్నారా అయితే? ఇప్పుడు అంతా బాగుంది కదండి. ఇప్పుడు హాస్పిటల్లో కూడా పాప నవ్వుకుంటూనే ఉంటది కదా? అంతకుముందు అయితే చాలా ఏడ్చుకుంటూ తిరిగేది. అందరితోనే బాగున్నావు కదా కుసుమాంజలి? బాగున్నాను చెప్పాను. బాగుందా లేదా? ముందు నొప్పి ఉండేనా లేదా? ఉందా లేదా? లేదని చెప్పు. నొప్పి ఉందా? చెప్పు. ఇప్పటికి కూడా ఇంకొక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంత ముందు ఎమర్జెన్సీ ఉండింది. ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఇలా నల్లగుడ్డు తెగింది. బేసిక్ మీరు చెప్పినట్టే నల్లగుడ్డు తెగిన దానికి కరెక్ట్ గా టైంలో మీరు కరెక్ట్ టైంకి వచ్చినారో అదృష్టం కూడా. కాబట్టి నీట్ గా కుట్లేసి క్లోజ్ చేసేసాము. నల్లగుడ్డు అయితే మానింది, తెల్లగుడ్డు కూడా మానింది. కానీ దెబ్బ చాలా గట్టిగా తగలడం వల్ల శుక్లం వచ్చింది. శుక్లం చేస్తే పాపకు చూపు కూడా కనపడుతుంది, ఇంకా బాగా అయ్యే అవకాశం ఉంటుంది. సో సగం పైన ట్రీట్మెంట్ అయింది. మెయిన్ ఎమర్జెన్సీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇప్పుడు ఇంకొక ఆపరేషన్ చేసి చూపునియడానికి ట్రై చేస్తాం. ఓకే సార్. చాలా భయంకరంగా ఉన్నింది. నేను వచ్చిన ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అవును సార్ చాలా చాలా గట్టిగా, అంటే పాప కనీసం ఫోటోకి కూడా కోఆపరేట్ చేసేది కాదు. కన్ను తెరచడానికి చాలా ఇబ్బంది పెట్టింది. మీకు గుర్తుంటే చాలా ఏడుస్తుంది. ఇలా బాబు మొత్తం తెగిపోయి ఉన్నింది, ఇలా పెద్దగా తెగింది. ఈరోజు చాలా హ్యాపీగానే ఉంది. ఈరోజు ఈజీగా కళ్ళు తెరుస్తుంది. బేసిక్ గా ఇంతకుముందు కళ్ళే తెరిచేది కాదు, ఈరోజు తెరిచి చూస్తుంది. నేను చూడాలంటే కూడా పెడుతుంది. తనంతగా అదే పెట్టు నాన్న. ఎక్కడ పెడతావు తలకాయ? సో ఇందాక పాప గురించి మనం మాట్లాడాం. పాపకి ఇప్పుడు ట్రోమా అయ్యి క్యాట్రాక్ట్ ఫామ్ అయింది. ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ చేయడానికి లెన్స్ పవర్ ఇంపార్టెంట్ అనమాట. పాప ఏజ్ ప్రాబబ్లీ 5-6 years అంతే. నెక్స్ట్ 60 years దాకా ఆ లెన్స్ అలాగే ఉంటుంది. ఒకసారి లెన్స్ వేసాక తీయడానికి రాదు. సో లెన్స్ పవర్ ఏదైతే కంట్లో వేస్తామో అది 100% కరెక్ట్ పవర్ అయి ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఏం డిఫరెన్స్ వచ్చినా గానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో దాన్ని మెజర్ చేయడం కోసం IOL మాస్టర్ 700 అంటారు. ఇది వన్ ఆఫ్ ద లేటెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద హై ఎండ్ వర్షన్స్ ఆఫ్ ఆప్టికల్ బయోమెట్రీ అంటాము. వరల్డ్ లోనే అతి ఫాస్ట్ గా క్యాప్చర్ చేసేది, అతి కరెక్ట్ గా క్యాప్చర్ చేసే మెషిన్ ఇది. సో దీంట్లో ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో
ఎగ్జాక్ట్ ఎంత పవర్ లెన్స్ వేయాలో మనకు తెలుస్తుంది. ఒక్కసారి తెలిస్తే ఆటోమేటిక్ గా సర్జరీ ఈజీగా జరిగిపోతుంది. అది ఇక్కడ మనం చేస్తాం. సో ఫస్ట్ ఐస్ క్లోజ్ చేసి పెట్టేస్తాము. ఇప్పుడు ట్రాన్స్డ్యూసర్ లాగా ఒక జెల్ లాంటిది పెడతాం అనమాట. ఓన్లీ లోవర్ లిడ్కే పెడతాము. వీలైనంత ఎంత వరకు అవసరమో అంతా పెడతాం అనమాట. కొంచెం ఎక్కువ పెడతాం సో దట్ ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి, ప్లస్ పెయిన్ రాకుండా ఉండడానికి. సో భయపడద్దండి, ఏముండదు, ఓన్లీ జెల్, అది క్రీమ్ లాంటిది అనుకోండి. ఓకే సార్. సో సోడియం హైల్డ్రోనేట్ జెల్ అంటాము. ఓకే సార్. బేసిక్గా మనం కంట్లో వేసుకునే డ్రాప్ అది కంట్లోకి వెళ్ళినా ఏమి ఇబ్బంది ఉండదు. బట్ జస్ట్ మనము బయటకు పెట్టేస్తాం అన్నమాట, ప్రాబ్లం లేకుండా. బాగా కొంచెం ఎక్కువ పెట్టుకొని చల్లగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అని అంతే. పేషెంట్స్ చేయించుకోవాలంటే ఎప్పుడు చేయించుకోవాలి సార్? ఎప్పుడన్నా చేసుకోవచ్చు. వాకిన్ లాంటిది, జస్ట్ రావడం, చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. జస్ట్ ఎంత టైం పడుతుంది సార్? 5 minutes పడుతుంది. మీరు చూస్తున్నారు కదా. ఓకే. ఇప్పుడు మీరు కంప్లీట్ అయినప్పుడు మీకు కూడా తెలియదు అయిపోయింది. పేషెంట్ 5 minutes ఏం పెయిన్ ఉండదు. 5 minutes లో అయిపోతుంది. చేయించుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. పత్యం ఏమి ఉండదు. దీని గురించి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు. ఏం మెడిసిన్ అవసరం ఉండదు. జస్ట్ లూబ్రికేటింగ్ డ్రాప్ అవసరం అయితే వాడమని చెప్తాం. ఓకే సార్. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా చేసుకోవచ్చు. అబౌవ్ 18 till 70 years వరకు కూడా ఎవరన్నా చేసుకోవచ్చు. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే 40s క్రాస్ చేసిన వాళ్ళలో ఎఫెక్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఓకే సార్. 40-50 years ఏజ్ క్రాస్ చేసిన వాళ్ళకి ఎవాపరేటివ్ డ్రై ఐ అంటాము. ఓకే. సో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో అది వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ డ్రై ఐ. సో మీకు కూడా ఉంది, నేను ఇందాక చూసినప్పుడు నోటీస్ చేశాను. సో కంప్యూటర్ యూజర్స్ కి కూడా చాలా 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 బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళందరికీ ఎవాపరేటివ్ టైప్ ఆఫ్ డ్రై ఐ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి డ్రాప్స్ వేసుకోవాలి. మీరు కూడా రోజు ఫేస్ చేస్తుంటారు, డైలీ 12 times 10 times డ్రాప్స్ వేసుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది వేసుకుంటే ఆ నీడ్ చాలా తగ్గిపోతుంది. పర్ డే మినిమం 2 hours ఒకసారి మీరు నోటీస్ చేయండి. నెక్స్ట్ వీక్ లో అంత ఇది ఉండదు అనమాట. ఓకే. ఇప్పుడు లేజర్ లైట్ పెడుతున్నాము. సో కొన్నిసార్లు ఏమైందంటే కొంచెం స్కిన్ కి టచ్ అయినప్పుడు కొంచెం షాక్ లాగా అనిపిస్తుంది అంతే. ఒక చిన్న కరెంట్ లైట్ ఇట్లా అలా అన్నట్టు అనిపిస్తుంది అంతే. సో దానికి ఏం భయపడద్దండి. సౌండ్ వస్తుంది గట్టిగా, ఫ్లాష్ లైట్ లాగా వస్తుంది. మీరు యూజ్ చేసే కెమెరా లైట్ లాగా. గో హెడ్. అయిపోయింది. దట్స్ ఆల్. క్లీన్ చేస్తాము. కంప్లీట్ అంతే. మొత్తం ప్రాసెస్ ఇంతే. సో లేజర్ గన్, పెయిన్ కూడా ఏం ఉండదు. అండ్ బాగా అక్కడ ఉన్న గ్లాండ్స్ అంటాం, మెబోమియన్ గ్లాండ్స్ అంటాము, అవన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట డ్రై ఐలో ఉన్న పేషెంట్స్ కి, ఆపరేటివ్ డ్రై ఐ పేషెంట్స్ కి. సో ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవ్వగానే రిలీఫ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇన్ 15 minutes టైమ్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ బెటర్. 15 నిమిషాల్లోనే మీకు బాగా అవుతున్న సెన్సేషన్ తెలుస్తుంది. ఓవర్ ద నెక్స్ట్ వీక్ మీకు ఇంకా సింపుల్ గా తెలుస్తుంది. అంటే ఇంత డ్రాప్స్ అవసరం రావట్లేదని తెలిసిపోతుంది అంతే. సో ఏం చేంజ్ అవసరం లేదు. ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్, అంటే డైరెక్ట్ గా ఓపీలోకి వచ్చి చేయించుకొని వెళ్ళిపోవడానికి. నౌ యూ కెన్ జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. నార్మల్ గా మీరు చూసుకొని వెళ్ళిపోవచ్చు. మీ కంట్లో ఏం ప్రాబ్లం ఉండదు, కంటి కింద కూడా ఏం ప్రాబ్లం. మీకు చేసినట్టు కూడా ఎవరికి తెలియదు. జస్ట్ కొంచెం అలా ఒక చిన్న షాక్ వేవ్ లాగా అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ ఏముండదు. నమస్తే మేడం. నమస్తే అండి. సుశీల నేత్రాలయంలో ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఇంతకు మీ పేరు ఏంటి మేడం? సార్ నా పేరు డాక్టర్ నేహా ఘోష్. నేను ఆక్యులోప్లాస్టీ అండ్ ఆక్యులర్ ఆంకాలజీ స్పెషలిస్ట్ సర్జన్. ఓకే మేడం. సో ఇక్కడ నా సుశీల నేత్రాలయంలో 1 year నుంచి వర్క్ చేస్తున్నాను. అంతకు ముందు నేను ఎల్వి ప్రసాద్ లో వర్క్ చేసిన, 3 years హైదరాబాద్ లో అండ్ 1 year ఎల్వి ప్రసాద్ విశాఖపట్నం. టోటల్ 4 years experience in oculoplasty only. Yeah, LV Prasad also have 4 years experience. Yes. Yeah. Okay, madam. Which type of cases do you in Sushila Netralayam present right now? So in Sushila Netralayam here we do the whole variety of all oculoplasty surgeries. So oculoplasty means it's something new that people don't always know about. It's something to do with the areas and the tissues around the eyes. Okay. So kannu reppa, kanti need margam. Okay. Bones around the eyes. There's fat. So this is a skull model. Okay, so what I deal with is all the area around the eyes. Okay, even behind the eyes there are muscles and fat.
So all of that also can get affected in various diseases. Thyroid eye disease లో కన్ను బయట వస్తుంది, కొంచెం పెద్దగా అవుతుంది, లావ్ అవుతుంది, అది కూడా ట్రీట్ చేస్తాము. ఓకే, కంటి రెప్ప కొంచెం కింద ఉంటుంది కొన్ని పేషెంట్స్ కి, చిన్న పిల్లలకి కొంచెం కింద ఉంటుంది సిన్స్ బర్త్. సో దోస్ థింగ్స్ ఆల్సో వి మేనేజ్ ఓవర్ హియర్. ఎవరికి ట్రామా అయితే, ఇంజరీ అయితే, ఫ్రాక్చర్స్ అవుతుంది, ఆ ఫ్రాక్చర్స్ కూడా రిపేర్ చేస్తాము, ప్లేట్స్ పెడతాము. ఏమైనా పెద్ద కట్ ఉంటే అది చాలా ప్లాస్టిక్ సర్జరీ లాగా రిపేర్ చేసి అది కాస్మెటిక్లీ రిహాబిలిటేట్ చేస్తాము. ఆల్సో కన్ను ఒకవేళ ఇన్ కేస్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది కొన్ని పేషెంట్స్ కి డ్యూ టు సర్జరీ, డ్యూ టు ఇంజరీ ఆర్ ఇన్ఫెక్షన్, అది కాస్మెటిక్లీ రిమూవ్ చేసి ఒక బాల్ ఇంప్లాంట్ పెట్టేసి వీ డూ అ కాస్మెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దట్ పేషెంట్. సో సాకెట్ సర్జరీస్ ప్లస్ గాజు కన్ను పెడతాము, గాజు కన్ను తయారు చేసి కస్టమ్ ఆక్యులర్ ప్రొస్థెసిస్ కూడా పెడుతున్నారు. Yes, and I don't think that there is this availability of this kind of service anywhere in Kurnool or Rayalaseema. Yes madam, Sushila Netralayam is a topmost hospital in our Rayalaseema 4 districts. We try to make yes madam. So thank you so much. Thank you. Okay, namaste andi. ఈ పేషెంట్ కి ఎండోస్కోపిక్ DCR అయింది, 1 నెల అయింది సర్జరీ తర్వాత. ట్యూబ్ కూడా పెడుతున్నాను, ట్యూబ్ తీసేసిన ఆల్రెడీ. సో నా పేషెంట్ చెప్తారు సర్జరీ గురించి అన్ని చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. నాకు కంట్లో వాటర్ కారడం ఉండే సార్, మినిమం ఒక 6 నెలలుగా ఉండే. ఇక్కడ చూశాను, ఇక్కడ చెప్పారు, ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ చెకప్ చేశారు మేడము, అది నరం బ్లాక్ అయింది అన్నారు. చేస్తే బ్లాక్ అయితే దానికి కన్ఫామ్గా డెఫినెట్గా ఆపరేషన్ చేయాలన్నారు. అదేవిధంగా కొంచెం అమౌంట్ ప్రాబ్లం ఉంటే ఒక 2 days తర్వాత వస్తే ఆపరేషన్ చేశారు. అది ట్యూబ్ పెట్టి ఆపరేషన్ చేసేస్తారు. ఒక 1 month తర్వాత రమ్మంటే వచ్చారు, క్లియర్ చేశారు. ఇప్పుడు బాగుంది. సో ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఏంటంటే, నార్మలీ ఆఫ్థమాలజిస్ట్ బయట నుంచి చేస్తారు ఎక్స్టర్నల్ DCR అన్నమాట. బట్ వీ డూ ఎండోస్కోపిక్ DCR ఆల్సో. ఎండోస్కోపిక్ అంటే వీ డూ ఇట్ ఫుల్లీ త్రూ ద నోస్. చూడండి బయట ఏం స్కార్ లేకుండా వస్తుంది. ఓకే, సో విల్ జస్ట్ డూ అ స్మాల్ సిరింజింగ్, అది వాటర్ పంపించి విల్ జస్ట్ షో. ఓకే, నమస్తే మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేడం ఇక్కడ సుశీల నేత్రాలయంలో? నేను గత 4.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఓకే మేడం, మీ పేరు మేడం? నా పేరు పాన్సీ ప్రార్థనా సింహ. ఓకే మేడం, ఎక్కడ మేడం యూజీ పీజీ ఎంత ఎక్కడ మేడం? యూజీ ఏమో శాంతిరామ్ మెడికల్ కాలేజ్ లో చేశానండి. పీజీ వచ్చి కర్నూలు మెడికల్ కాలేజ్. ఓకే మేడం, తర్వాత మెడికల్ రెటీనా స్పెషాలిటీలో ఫెలోషిప్ చేశాను, ఇక్కడే సుశీల నేత్రాలయాలో చేస్తున్నాను. ప్రజెంట్ చేస్తున్నారు, అయిపోయింది, కంప్లీట్ అయిపోయి మళ్ళీ కన్సల్టెంట్ గా ఇక్కడే చేస్తున్నారు. ఓకే మేడం, ఎలాంటి కేసెస్ చూస్తున్నారు మేడం సుశీల నేత్రాలయంలో? అన్ని రకాల కేసెస్ చూస్తూ ఉంటామండి. జనరల్ క్యాటరాక్ట్స్ దగ్గర నుంచి మెడికల్ రెటీనా స్పెషాలిటీ, ఇంజెక్షన్స్, లేజర్స్, డయాబెటిక్ రెటినోపతి కేసెస్ అన్ని చూస్తామండి. ఓకే మేడం, నమస్తే మేడం, వెల్కమ్ టు నమస్తే అండి. మీ పేరు మేడం? నా పేరు డాక్టర్ చరిష్మా అండి. నేను పీజీ వచ్చేసి డిప్లొమా వచ్చేసి నేను బెంగళూరు మెడికల్ కాలేజ్ మింటో హాస్పిటల్లో చేశానండి. సెకండరీ డిఎన్పి వచ్చేసి గుంటూరులో శంకర్ ఐ హాస్పిటల్లో చేశాను. నేను జనరల్ ఆఫ్థల్మాలజిస్ట్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 3.5 years నుంచి చేస్తున్నాను. నేను ఫేకో సర్జన్, సో టాపికల్ ఫేకోస్ అని నేను చేస్తానండి. దానికి సంబంధించిన ఓపీ అంతా నేను కవర్ చేస్తానండి.